ఇన్స్పైర్ చేసిన పాటలు అంటే మీ సినిమాలో పాటలు కాకపోయినా కూడా మీకు శాస్త్రి గారి పాటలు కానీ మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన పాటలు? ఆయన రాసిన ప్రతి పాట ఆ వాల్యూని విలువని సంతరించుకున్న పాటలేనండి. సో ఆయన పాటల్లో ఒకటి ఆయన సాహిత్య ప్రతిభ చూపిద్దామని ప్రయత్నం కాకుండా ఆ కథలకు సంబంధించినటువంటివి మాత్రమే చెప్పాలన్న ప్రయత్నంలో అత్యున్నతమైన సాహిత్యాన్ని ఆయన అందించడం అన్నది ఆయన ప్రత్యేకత. అందులో బెస్ట్. అంటే ఉదాహరణకి మా సినిమాకు ఒక పాట రాస్తున్నారు ఆయన. అండ్ యాజ్ ఆఫ్ నౌ చెప్పాలంటే నరసింహారెడ్డి సినిమాలో ఆయన రాసిన 2 పాటలను విన్నాను. ఇంకా 3-4 పాటలు రాయాలి. ఈ 2 పాటలు అత్యద్భుతం. పాట వింటుంటేనే ఒళ్ళు గగురుపాటు పడుస్తుంది, ఇది దృశ్యం చూడకుండా. సో అందులో ఆయన చిరంజీవి ఉన్నాడు కదా అంటూ నా క్యారెక్టర్ని చిరంజీవి అనే పదం వచ్చేలాగా రాస్తే నిర్మాతగా చరణ్ మన నాన్న గురించి మనమే చెప్పుకోవడం అనేది నాకు ఎందుకో ఇబ్బందిగా అనిపిస్తుంది. అది ఏమైనా మార్చగలరా అంటే ఆయన నన్ను కుర్రోడు, నన్ను నా మాట కాదన్నాడనే కాకుండా ప్రశంసిస్తూ చరణ్ని అద్భుతం, దీన్ని మించి నేను రాస్తాను అంటే ఛాలెంజ్గా తీసుకోవడం అనేది ఆయన ఉన్నటువంటి సరస్వతి దీనికి పుట్టుడుగా అసలు ఇంకా ఎంత రాయగలను ఆయన కాన్ఫిడెన్స్ కానివ్వండి. చిన్న కుర్రవాడు అలాంటి మళ్ళీ మనం స్తుతించుకోవటం, మళ్ళీ మనని పొగుడుకోవటం సమంజసం కాదంటే అతని సంస్కారం అంటూ తన్ని అప్రిషియేట్ చేస్తూ ఆ కుర్రవాడిని భుజం తడుతూ ఇంకొక పర్యాయ పదం కోసం రాసినప్పుడు అత్యద్భుతంగా రాశారు. మృత్యువే చిరాయు అంటూ స్వయానా చిరాయురస్తు అంటూ స్వయానా మృత్యువే చిరాయురస్తు అంటూ దీవించింది ఉయ్యాలవాడ నరసింహ అంటూ రాసినప్పుడు అసలు అద్భుతం. అట్లాగే హీరోయిన్స్ ఇద్దరు కలిపి నా గురించి ప్రోపగాండ్ చేస్తూ పాడే పాట ఇవన్నీ కూడా అత్యద్భుతంగా రాశారు. అండ్ అలాంటి ఇంద్రపాట నా అదే కాశీ అల్లదే మణికర్ణిక అంది నా ఈ చిరు కంటిక పేరు రావాలి. అందుకనే అన్ని పాటలు, ముఖ్యంగా నా సినిమాలో అన్ని పాటలు నాకు చాలా ఇష్టం. అండ్ మా యొక్క ప్రయాణం ఈ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సైరా వరకు కొనసాగుతుంది. అందులో కూడా అత్యద్భుత సాహిత్యం ఇచ్చారు. ఆయన ప్రత్యేకించి ఆయనకు ధన్యవాదాలు.